రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు ఏమైందన్న ప్రశ్న ఎక్కడా వినిపించకూడదు. ముందు సంపాదించని లేకుంటే సంపాదించే మార్గం నాకు నేర్పించు, చెవులో చెప్పు, ఇమ్మీడియట్ గా ఇచ్చేస్తాను. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై రోడ్డు ఎక్కకూడదు. అరాచకాల అన్యాయాలపై ఎవ్వరూ గొంతు విప్పకూడదు. అందుకే ఈ ప్రభుత్వం ఒక అణచివేత ధోరణితో వ్యవహరిస్తుంది. రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తుంది. తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది. రాజ్యాంగాన్ని, చట్టాన్ని, న్యాయ ప్రక్రియని అపహాస్యం చేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని నిలువున ఖూనీ చేస్తుంది. అబద్ధాలను ఆరోపణలుగా మార్చి వాటిపై కేసులు పెట్టి వేధింపులకు పాల్పడటంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతటి నిపుణుడో చెప్పడానికి కూటమి ప్రభుత్వం జోరుగా నడుపుతున్న లిక్కర్ కేసు ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. రాష్ట్ర ప్రజలందరికీ మీ అంబటి రాంబాబు హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ కీలకమైన అంశానికి సంబంధించిన వాస్తవాలను మీతో పంచుకోవడానికి ఈ విధంగా మీ ముందుకు వచ్చాను. ఈ ఏడాది కాలంలో పరిపాలన ఎలా నడుస్తుందో నాయకుల కన్నా మీకు బాగా తెలుసు. అబద్ధాల పునాదుల మీద, రాజకీయ కక్షల మీద ప్రజలకు వెన్నుపోట్లు పొడుస్తూ ఈ ప్రభుత్వ పాలన కొనసాగుతుందనేది సత్యమైనటువంటి అంశం. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీలో హిట్లర్ కి సన్నిహితంగా ఉన్న గోబల్ అప్పుడు మరణించి ఇప్పుడు చంద్రబాబు రూపంలో ఆంధ్రప్రదేశ్ లో పుట్టాడా అనే అనుమానం కలుగుతుంది. లిక్కర్ కేసు ప్రారంభమైన తీరు చూస్తే చిత్ర విచిత్రాలు ఎన్నో కనిపిస్తాయి. అసలు ఈ కేసు ఎలా ప్రారంభమైంది, ఫిర్యాదు చేసిన వ్యక్తులు ఎవరు, ఈ వివరాలు చూస్తే తర్వాత మీరే ముక్కు మీద వేలేసుకుంటారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడ్డాయి. ఇది జరిగి 48 గంటలు గడవక ముందే జూన్ 6వ తారీఖున బ్రెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న డి వాసుదేవరెడ్డిపై ఒక విచిత్రమైన ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు చూస్తే మీరు అవాకు కాక మానరు. విజయవాడ ప్రసాదంపాడులో ఉన్న సాయి విహార్ అపార్ట్మెంట్ లో ఉన్న ఏపీ బ్రెవరేజ్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి ఒక వ్యక్తి కొన్ని ఫైళ్లు, కంప్యూటర్ పరికరాలను తీసుకొని ఒక వాహనంలోకి ఎక్కించుకోవడం చూశానని, రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతున్న తరుణంలో కీలక పత్రాలను, ఆధారాలను ధ్వంసం చేసేందుకు వాటిని దొంగతనంగా తరలిస్తున్నట్టు అక్కడ పరిస్థితులు బట్టి తనకు అనుమానం కలిగిందని, పత్రాలు తీసుకువెళ్తున్న వ్యక్తిని ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వకోకుండా హడావుడిగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడని, ఆ వ్యక్తి ఏబిసిఎల్ ఎండి వాసుదేవరెడ్డి గారు తెలుసుకున్నానని గద్దె శివరామకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. పోలీసులకు తాను కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదని, అందుకే సిఐడి వారికి ఫిర్యాదు చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. అసలు ఈ గద్దె శివకృష్ణ ఎవరు? ఒక కార్పొరేషన్ ఎండి, కేంద్ర సర్వీసులకు చెందిన అధికారి. ఆఫీసుకు వచ్చి వెళ్తే సంబంధం లేని ఈ గద్దె శివకృష్ణ అనుమానంతో ప్రశ్నించడం ఏమిటి, ఆయన సమాధానం ఇవ్వలేదని ఫిర్యాదు చేయడం ఏమిటి? ఇలాంటి అనుమానాలు రాక మానవు. ఈ కథను ఎవరు వెనక నుండి నడిపిస్తున్నారో మనకు తెలియంది కాదు. వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఒకవైపు ఆరోపణలు చేసి మరోవైపు ఇలాంటి కాకమ్మ కథలతో ఫిర్యాదు చేయడం విచిత్రం కదా. దీని వెనుక తప్పుడు ఉద్దేశాలు లేవంటారా? ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఈ కథను పట్టుకొని సిఐడి అధికారులు హైదరాబాద్ లో ఉన్న వాసుదేవరెడ్డి ఇంట్లో సోదాలు చేశారు. మొత్తం వ్యవహారం అంతా బయటకు వచ్చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా పెద్ద స్కామ్ ఇదని ఎల్లో మీడియాలో స్టోరీలు పుంఖాలుగా రాయించారు. కానీ ఇవన్నీ కాకమ్మ కథలే కనుక సిఐడి అధికారులు ఆ రోజు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. ఇదే లిక్కర్ వ్యవహారంలో మరొక విచిత్రమైన కేసు కూడా సృష్టించారు. ఆగస్టు 26, 2024న వై వెంకటేశ్వరరావు శ్రీనివాస్ అనే వ్యక్తి రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ముఖేష్ కుమార్ మీనాకు లేఖ రాశాడు. 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లో అక్రమాలు జరిగాయని, ఉల్లంఘనలు జరిగాయని వెంటనే దర్యాప్తు జరపాలని ఈ లేఖలో కోరారు. కానీ వెంకటేశ్వర శ్రీనివాస్ కి లిక్కర్ పాలసీతో సంబంధం ఏమిటో, ఏ హోదాలో తాను దర్యాప్తు చేయమని కోరాడో, ఏ వృత్తిలో ఉన్నాడో అన్న విషయాలు ఏమీ ఆ లేఖలో ప్రస్తావన లేదు. కనీసం ఒక్క ఆధారాన్ని కూడా తన లేఖలో పొందుపరచలేదు. దీన్ని బట్టి ఈ లేఖ వెనుక ఎవరున్నారో దానికి కూడా క్లియర్ గా మనకు అర్థమైపోతుంది. వెంకటేశ్వరరావు శ్రీనివాస్ రిజిస్టర్ పోస్టులు పంపిన లేఖను అందుకోగానే వెంటనే నివేదిక ఇవ్వాలంటూ ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా అధికారులను సెప్టెంబర్ 9న ఆదేశిస్తే కేవలం 9 రోజుల వ్యవధిలోనే ఆగమేఘాల మీద రిపోర్ట్ తయారు చేసి సెప్టెంబర్ 18న పంపిస్తారు. దీనిపై కనీస ప్రాథమిక దర్యాప్తు చేయకుండానే సెప్టెంబర్ 23, 2024న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ ఎఫ్ఐఆర్ లో నిందితులు ఎవరో పేర్కొనలేదు. గద్దె శివకృష్ణ చేసిన ఫిర్యాదుతో సహా తనపై వరుసగా నమోదవుతున్న కేసులు
కేసులపై బ్రెవరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన 4 కేసుల్లో కూడా హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా తనను సిఐడి అధికారులు హింసిస్తున్నారని హైకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. ఈలోగానే ఈ వెంకటేశ్వర శ్రీనివాస్ తో మరో కేసు వేయించారు. ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే నిందితులు ఎవరన్నది ఎఫ్ఐఆర్ లో చెప్పలేదు. అంతేకాకుండా ఎవరి పేరు కావాలంటే వాడి పేరు ఏ సమయంలోనైనా నిందితుల జాబితాలో చేర్చడానికి కూడా ఈ ఎత్తుగడకు దిగారు. లిక్కర్ పాలసీ వ్యవహారంపై కేసులు అయితే పెట్టారు, కానీ సాక్ష్యాలు లేవు. కేసులు సృష్టించిన వారు తప్పుడు సాక్ష్యాలను సృష్టించలేదా? దీనికోసం సిట్ బృందం పోలీసులా కాకుండా పరిధి దాటి వ్యవహరించారు. నియమాలను, నిబంధనలను, రూల్స్ ని పూర్తిగా ఉల్లంఘించారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సిఐడి అధికారులు ఏపీ బ్రెవరేజ్ కార్పొరేషన్ వాసుదేవరెడ్డితో సహా కార్పొరేషన్ లో ఉన్న మరికొంతమంది సిబ్బందిని అక్రమంగా నిర్బంధించి వారి మీద ఒత్తిడి తీసుకొచ్చారు, వేధించారు. అబద్ధపు వాంగ్మూలాలను నమోదు చేసే కుట్రలో భాగంగా బ్రెవరేజ్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్ ను సిఐడి అధికారులు వేధించి ఆయన నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. సత్యప్రసాద్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఎక్కడో దిగువ స్థాయిలో ఉన్న ఉద్యోగి. సిఐడి అధికారులు రాసిచ్చిన సమాచారాన్నే యథావిధిగా తాను న్యాయమూర్తి ముందు చదివానని సన్నిహితుల దగ్గర సత్యప్రసాద్ వాపోయిన విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సత్యప్రసాద్ తరహాలోనే ఏపీ బ్రెవరేజ్ కార్పొరేషన్ డిటిపి ఆపరేటర్ గా పనిచేస్తున్న అనూష అనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని అక్రమంగా నిర్బంధించి బెదిరించి ఆమె చేత 164 సిఆర్పిసి కింద వాంగ్మూలం తీసుకున్నారు. తనకు కావలసిన పేర్లన్నీ ఆమెతో చెప్పించారు. 164 సిఆర్పిసి నిబంధనల ప్రకారం కేసులో నేరుగా సంబంధం ఉన్న వారి గురించే వాంగ్మూలంలో పేర్కొనాలి. అంతేకాని ఆ వ్యవహారంతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల పేర్లను వాంగ్మూలంలో ప్రస్తావించడం నిబంధనలకు విరుద్ధం. డాక్యుమెంటరీ ఆధారాలతో నిరూపించగలిగే వాటిని చెప్పాలి. కానీ ఆ నిబంధనలేవి కూడా ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పనిచేస్తున్నటువంటి సిఐడి పాటించడం మర్చిపోయింది. చట్ట ప్రకారం సాగాల్సిన దర్యాప్తు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తుందని చెప్పడానికి ఇది చాలా స్పష్టమైనటువంటి ఉదాహరణ. ఈ లోపు వాసుదేవరెడ్డిని సిఐడి అపహరించింది. 3 రోజుల పాటు గుర్తుదేని ప్రదేశానికి తీసుకెళ్లింది. అక్కడ బెదిరించే కార్యక్రమం చేసింది. చివరకు ఎట్టకేలకు వాసుదేవరెడ్డితో సిఐడి ఒక అబద్ధపు వాంగ్మూలాన్ని నమోదు చేయించింది. ఆ వెంటనే ఆయన్ని రాష్ట్ర సర్వీసు నుంచి వెళ్లిపోయే విధంగాను, ఢిల్లీ వెళ్లి కేంద్ర సర్వీసులో చేరే విధంగాను అనుమతించింది. ఇది గమనించాల్సినటువంటి అంశం. ఇలా బెదిరింపులకు భయపెట్టి లొంగ తీసుకుని ఇచ్చే వాంగ్మూలానికి విశ్వసనీయత ఏముంటుంది చెప్పండి? దర్యాప్తు ముసుగులో హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లో డిస్టిలరీల ప్రతినిధులను సిట్టు బృందాలు విజయవాడ తీసుకొచ్చి విచారణ పేరుతో వేధించారు. వృద్ధులని కూడా చూడకుండా శార్వాణి ఆల్కోపూర్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు చంద్రారెడ్డి, ఠాకూర్, కాళీ మహేశ్వర్ సింగ్లను సిట్ అధికారులు కొట్టి అసభ్య పదాలతో దూషించారు. దాంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారిని ఇంటి వద్దే న్యాయవాదుల సమక్షంలో విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. అబద్ధపు వాంగ్మూలాల నమోదు కోసం సిట్ పాల్పడుతున్న అరాచకాలకు ఈ ఉదంతం ఒక మచ్చు తునక మాత్రమే. తరువాత సిట్ అధికారులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానానికి నిమిత్తం లేని ఐటీ సలహాదారు రాజ్ కేసిరెడ్డి చుట్టూ దర్యాప్తును కేంద్రీకృతం చేశారు. ఏ మాత్రం సంబంధం లేని ఎంపీ మిథున్ రెడ్డి తదితరులను అక్రమ కేసులో ఇరికించడమే లక్ష్యంగా కుట్రలకు పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డిని అందుకే తెరపైకి తెచ్చారు. 3.5 ఏళ్లు పదవీ కాలం ఉన్న రాజ్యసభలో కూటమికి ప్రయోజనం కలిగించేందుకే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. రాజ్ కసిరెడ్డి కేంద్ర బిందువుగా సిట్టు ఈ కేసును తీసుకువెళ్లడం కూడా కుట్రలో భాగమే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మద్యం విధానంతో అసలు రాజ్ కసిరెడ్డికి సంబంధం ఏంటి? ఐటీ విభాగానికి సేవలందించిన 4 సలహాదారుల్లో రాజ్ కేసిరెడ్డి ఒకరు. ఆయనకి పదవీ కాలాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రెన్యూవల్ కూడా చేయలేదు. ఆయనకు బ్రెవరేజ్ కార్పొరేషన్ వ్యవహారంతో సంబంధాలు ఏమిటి? సంబంధాలు లేనే లేవు. నిజంగా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తే బ్రెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ గానే ఆయన నియమించేవాళ్ళు కదా. ఎలాగైతేనే రాజ్ కేసిరెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. కానీ న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదికలో కీలక అంశాలు బట్టబయలయ్యాయి. మద్యం డిస్టిలరీకి ఇచ్చిన ఆర్డర్లలో వివక్షతకు పాల్పడి అవినీతి చేశారని సిట్ పేర్కొంది. కానీ అదే నివేదికలో నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కేవలం 4 కంపెనీల నుంచే ఏకంగా 53.21% మద్యం కొనుగోలు చేశారని వెల్లడించడం మరొక అంశం. చంద్రబాబు గారి గత పాలనలో కొందరికి అనుకూలంగా వ్యవహరించినట్లు చెప్పకనే చెప్పారు. దీనిలో ఇక టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సుటైల్ సాఫ్ట్వేర్ ని తొలగించడం ద్వారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మద్యం ఆర్డర్ల జారీలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపించింది. మరి సుటైల్ సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు కేవలం 4 కంపెనీల నుంచి
నుంచి ఏకంగా 53.21% మద్యం కొనుగోలు ఎందుకు చేశారనే దానికి సిట్ సమాధానం చెప్పుకోకుండా మౌనం వహించింది. తద్వారా టీడీపీ హయాంలోనే మద్యం కుంభకోణాలకు పాల్పడ్డారని అసలు గుట్టు విప్పింది. ఇక నెలకు 50 కోట్ల నుంచి 60 కోట్ల చొప్పున రాజ్ కేసిరెడ్డి వసూలు చేసి వైఎస్ఆర్సీపీలోని ముఖ్యులకు ఇచ్చారని ఒక చోట, రాజ్ కేసిరెడ్డి ఆ నిధులను దేశంలో వివిధ చోట్ల పెట్టుబడి పెట్టారని మరొక చోట చెప్పారు. ఇలా పరస్పర విరుద్ధంగా పేర్కొనడం ద్వారా సిట్ దర్యాప్తులో డొల్లతనం పూర్తిగా బయటపడింది. సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చేలా, మరోవైపు వైఎస్ఆర్సీపీకి ఫండింగ్ వచ్చేలా మద్యం విధానాన్ని రూపొందించమని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తనతో చెప్పినట్టుగా రాజ్ కసిరెడ్డి తెలిపారని ఆ నివేదికలో పేర్కొంది. కానీ వాస్తవం ఏమిటంటే రాజ్ కసిరెడ్డి ఇచ్చినట్టుగా చెబుతున్న వాంగ్మూలంపై సంతకం చేసేందుకు ఆయన నిరాకరించారు. ఈ విషయాన్ని సిట్టే స్వయంగా చెప్పడం విశేషం. మరి అలాంటప్పుడు ఇంకా కుంభకోణం ఎక్కడ? సిట్ అధికారులు వాసుదేవరెడ్డిని, సత్యప్రసాద్ని వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాలే ప్రాతిపదికగా రిమాండ్ నివేదిక రూపొందించినట్టుగా వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డితో పాటు అప్పటి ఉన్నతాధికారులను ఈ అక్రమ కేసులు ఇరికించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కా పన్నాగానికి తెగబడినట్టుగా ఇక్కడ వెల్లడవుతుంది. మరొక విశేషం ఏమిటంటే లిక్కర్ వ్యవహారంలో అరెస్ట్ అయిన రాజ్ కసిరెడ్డితో సహా సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణుక్య వీళ్ళెవ్వరూ కూడా పోలీసులు రాసిచ్చిన నేరాంగీకార పత్రం మీద సంతకాలు చేయలేదు. ఇలాంటి నిందితులు సంతకాలు చేయని పోలీసులు తమంతట తాముగా రాసుకున్న నేరాంగీకార పత్రాలను లీకుల రూపంలో సానుకూల మీడియా సంస్థల్లో కథనాలు రాయిస్తున్నారు. చివరకు తమకు సంబంధించిన వ్యక్తులనే మధ్యవర్తులుగా సిట్ పత్రాల్లో పేర్కొంది. ఇలాంటి వాటికి విలువ లేదనేది సుస్పష్టం. ఇది ఈ ఎపిసోడ్. ఇక రెండో ఎపిసోడ్ లో మరికొన్ని కీలకమైన అంశాలతో కలుద్దాం. నమస్తే.